ఇది వచ్చేసరికి మనకి ప్రోట్రానిక్స్ 8.0 వాయు లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ అండి ఇది. దీన్ని వచ్చేసరికి అన్బాక్సింగ్ చూద్దాం. ప్రజెంట్ దీనిపైన డిస్క్రిప్షన్స్ ఏమి ఇచ్చాడు చూద్దాం. డిజిటల్ డిస్ప్లే స్క్రీన్ పైన వస్తుంది. 22,000 mAh బ్యాటరీ, బిల్టిన్ బ్యాటరీ ఇచ్చేసాడు. దీన్ని మనం వచ్చేసరికి మొబైల్ ఛార్జింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సి టైప్ పిన్ విత్ ఛార్జింగ్ పోర్ట్, అది యూఎస్బీ పోర్ట్ ఇచ్చాడు. కార్స్, బైక్స్, బాల్స్ మీన్స్ ఫుట్బాల్స్ అలాంటి వాటికి రీఛార్జ్ చేసుకుంటాం కాబట్టి, ఎయిర్ ఇన్ఫ్లేటర్ కాబట్టి వాటికి పెట్టేసుకోవచ్చు. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు మనకి. సో మొబైల్స్ ఛార్జింగ్ కూడా మనకి పవర్ బ్యాంక్ కింద ఉపయోగపడుతుంది. మల్టీ ఫంక్షన్ నాజిల్స్ ఇచ్చాడు, అవి ఒకసారి చెక్ చేయాలి. ఎల్ఈడి లైట్స్ విత్ 2 SOS మోటివ్స్, అవి స్క్రీన్ మీద వస్తుంది. ప్రెజర్ డిటెక్షన్ అంటే ఆటోమేటిక్గా ఓల్డ్ వర్షన్స్లో కూడా 7.0, 4.0, 3.0లో ఉన్నాయి. ఆటో షట్ ఆఫ్, మనం యూఎస్బీ పోర్ట్ యూఎస్బీ కనుక తీసేస్తే సాకెట్ అది ఆటోమేటిక్గా ఆటో కట్ ఆఫ్ అవుతుంది. దీన్ని ప్రజెంట్ అన్బాక్సింగ్ చేస్తుందాం. ఓకే, ప్రోట్రానిక్స్ వాయు లేటెస్ట్ వర్షన్. దీని బ్యాక్ సైడ్ దీని డిస్క్రిప్షన్ ఇచ్చాడు మనకి. బ్యాటరీ బ్యాకప్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ ఇంకో కిట్ ఇచ్చాడండి లోపల. ఇక్కడ వచ్చేసరికి మల్టీ ఫంక్షన్ నాజిల్స్ అన్నారు కదా, అవి ఇవే అనమాట. మల్టీ ఫంక్షన్ నాజిల్స్ ఎలా యూజ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చెక్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ డిస్ప్లే అనమాట. దీని మీద డిజిటల్ డిస్ప్లే ఇచ్చేసి హైయెస్ట్ కంప్రెసర్ సరే 36 ఇచ్చారు. మనకి PSI 0 చూపిస్తుంది. మనం టైర్కి కనెక్ట్ చేస్తే కార్ టైర్కి అది ఎంత ఉందో చూపించి మనం 35 దాకా మనం సెట్ చేసుకుంటాం. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది అడ్జస్ట్మెంట్స్, మనం టెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇది టెస్ట్ చేయడానికి కూడా ఇప్పుడే కొత్త పీస్ ఓపెన్ చేసాం కాబట్టి 3 hours మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత యూజ్ చేయాలి. సో దీన్ని ఇప్పుడే టెస్ట్ చేయడానికి కుదరదు. మనం నెక్స్ట్ వీడియోలో టెస్ట్ ఎంత ఫాస్ట్ ఇన్ఫ్లేటర్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత టైంలో టైర్ ఫిల్ అవుతుంది, ఇవన్నీ మనం చెక్ చేసుకుందాం. ఓకే, దీంతో పాటు ఇన్ఫ్లేటర్ పంప్ మనం టైర్ కనెక్ట్ చేయడానికి ఇది ఇచ్చారనమాట. దీన్ని మనం ఇక్కడ ఫిట్ చేస్తాము. 1 ఎడ్జ్ ఇక్కడ ఫిట్ చేసేస్తే ఓకే. నెక్స్ట్ ఇది మనం ఇంకొక ఎడ్జ్ నుంచి మనం టైర్ కనెక్ట్ చేసుకుంటాం. ఇన్ఫ్లేటర్ దీన్ని పెట్టేసుకుంటాం. మన ఛార్జింగ్కి వచ్చేసరికి USB ఇచ్చాడండి. ఒకవైపు C టైపు, ఇక్కడ మనకి 2 సాకెట్ ఇచ్చాడు. ఒకటి C సాకెట్, ఇది కనుక ఇన్సర్ట్ చేసి మనం ఛార్జింగ్ కార్లో వచ్చేసరికి USB ఛార్జర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇది తీసేసి మనం ఇక్కడ USB ఛార్జర్ కనెక్ట్ చేసుకుంటే మన పవర్ బ్యాంక్ మన ఛార్జర్కి మన మొబైల్కి పవర్ బ్యాంక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇది మనం రీఛార్జ్ చేసి బ్యాటరీ 3 hours ఛార్జ్ చేయమన్నారు. చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.